హలో అండి, నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పిఠాపురం రాజకీయం అనేది చాలా హీట్ ఎక్కిందండి. పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ వర్మ గారి మీద పెద్దగా పోటీ అనేది జరుగుతుంది. టీడీపీ వర్సెస్ జనసేనగా ఎక్కువ ఫైట్ అనేది జరుగుతుందండి. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఈరోజు. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోనండి. ఎంబడే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. బేసికల్గా చాలా వరకు జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా ఎక్కువ ఫైట్స్ అనేది జరుగుతున్నాయండి. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో అనేది చెప్పాను నా ఛానల్లో. చాలా వరకు వీళ్ళిద్దరి మధ్య ఎక్కువగా కొట్లాట్లు అనేది గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా జరుగుతున్నాయి ఈ టైంలో వచ్చేసి. అదే కాకుండా దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేరండి. ఎక్కువ శాతము పిఠాపురంలో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఆధిపత్య పోరు అనేది ఎక్కువగా వర్మ గారు చేయాలనే ఉద్దేశం అనేది ఎక్కువ చేస్తున్నారండి. ఎక్కువగా వాళ్ళ మనుషులతో ఎక్కువ శాతం నెక్స్ట్ టైం నేనే కంటెస్ట్ చేస్తాను అమ్మా అవి అని కూడా చెప్పించే ప్రయత్నం అనేది ఎక్కువగా గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారండి. దీన్ని ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి. అంటే బయటికి వచ్చేసి మేమేం సపోర్ట్ చేయట్లేము అని ఇది అని చెప్తున్నారు, కానీ డీప్ డౌన్ లెవెల్లో వచ్చేసి చాలా వరకు తెలుగుదేశం క్యాడర్ మొత్తం కూడా వర్మ గారికి సపోర్ట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుందండి. ఈ విషయం అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకొని ఎంబడే నాగబాబు గారికి ఇచ్చి మొత్తం కూడా పిఠాపురం బాధ్యతలు అన్నీ కూడా ఇప్పుడు నాగబాబు గారు మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా చెక్ చేస్తున్నారు వచ్చేసి. అంటే నాగబాబు గారే డైరెక్ట్గా వెళ్ళి చెక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే అప్పుడు కూడా పెద్ద ఘర్షణ అనేది పిఠాపురంలో జరిగిందండి. జనసేన పార్టీ కార్యకర్తల మీద, అలాగే టీడీపీ కార్యకర్తలు ఇద్దరు కూడా కొట్లాటకు అనేది దిగారనమాట. వాళ్ళు స్లోగన్స్ అనేది చేసినారు. కానీ దాని తర్వాత కూడా ఏమవుతుందంటే ఇంటర్నల్గా ఇది ఎక్కువ ఫైట్ అనేది జరుగుతుంది. ఇది మెయిన్గా వచ్చేసి చాలా వరకు ఎవరైతే వర్మ గారు ఏదైతే ఎమ్మెల్సీ పదవి అనేది రాలేదనేది మెయిన్గా హామీ ఇచ్చినా కానీ రాలేదనేది మెయిన్గా ఈ బాధ అనేది వచ్చిందండి. అదే కాకుండా నెక్స్ట్ టైం వచ్చేసి వర్మ గారు కంటెస్ట్ చేయాలనేది అనుకుంటున్నారు బేసికల్గా. దాన్ని కూడా గ్రౌండ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎక్కువ అధికారులకు కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి మాట కూడా ఎక్కువ కొంతమంది వినట్లేరు బేసికల్గా. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు రివ్యూ అనేది చేయమనేది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇంతకుముందు కొన్ని రోజుల క్రితము పిఠాపురంలో కొన్ని ఏరియాస్లో రివ్యూ అనేది చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి మాట అనేది బేసికల్గా అక్కడ ఇన్స్పెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా డీప్ డౌన్ లెవెల్లో వినట్లేరండి. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారు ఆ ఏరియాలో అనేది రివ్యూ చేయాలనుకున్నారు బేసికల్. ఈ విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది బేసికల్గా. అదే కాకుండా నాగబాబు గారు కూడా దీన్ని పూర్తిగా కూడా సీరియస్గా తీసుకొని గ్రౌండ్ లెవెల్లో కూడా విజిట్ అనేది చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా ఏం చేస్తుందంటే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్టీని పూర్తిగా బలోపేతం అనేది చేసుకునే ప్రయత్నం అనేది చేస్తుందండి. ఎందుకంటే జనసేనని ఇప్పుడు ఎగ్జాంపుల్గా జనసేన ఇప్పుడు అలయన్స్లో ఉంది కాబట్టి అంతగా అగ్రెసివ్గా వెళ్ళకుండా మెల్లగా బలోపేతం చేసుకునే ప్రయత్నం అనేది వెనక నుంచి సపోర్ట్ అనేది వర్మ గారికి ఇస్తుంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడెక్కడ కార్యకర్తల్ని బలోపేతం అనేది చేసుకునే ప్రయత్నం అనేది పిఠాపురంలో చేస్తున్నారు. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా మాకు క్యాండిడేట్ ఉన్నారని ఆటోమేటిక్గా చెప్పేస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో వచ్చేసి ఈగో ఇష్యూస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వర్మ గారికి మెయిన్గా ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఏదైతే పిఠాపురంకి ఎమ్మెల్యేగా. ఇప్పుడు వర్మ గారికి కూడా ఆల్రెడీగా ఏదైతే ఎమ్మెల్సీ అనేది ఇచ్చి ఉంటే, దీనిలో ప్రోటోకాల్ అనేది ఇచ్చి ఉంటే అక్కడ ఈక్వల్ ఏదైతే ఎమ్మెల్యే స్థాయి ఈక్వల్ అనేది వచ్చేదండి. దానివల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ టర్మ్లో వచ్చేసి వర్మ గారికి అనేది ఎమ్మెల్సీ పదవి అనేది బేసికల్గా ఇవ్వలేదు. అదే కాకుండా ఇంకోటి వచ్చేసి ఇంటర్నల్గా చాలా ఫైట్స్ అనేది జనసేన టీడీపీ మధ్యలో ఎక్కువ ఫైట్స్ అనేది జరుగుతున్నాయండి. ఎందుకంటే చాలా ఏరియాస్లో జనసేన పార్టీని పట్టించుకోవట్లేదు తెలుగుదేశం నాయకులు వచ్చేసి. ఎక్కడ కూడా ఇప్పుడు జనసేన ఎవరైతే ఎమ్మెల్యేస్ ఉన్నారో దగ్గర కూడా కంట్రోల్ అనేది ఎక్కువగా తెలుగుదేశం లీడర్స్ అనేది ఎక్కువగా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఎక్కువ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎమ్మెల్యే ఉన్నా కానీ
దీన్ని పూర్తిగా కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇప్పుడు తెలిసింది ఏదైతే అలయన్స్ లో వచ్చేసి ఒక 2 పార్టీలు కలిసినప్పుడు కింద గ్రౌండ్ లెవెల్‌లో క్యాడర్ అనేది పూర్తి స్థాయిలో అనేది కలవదండి బేసికల్‌గా ఎక్కడైనా గాని. ఇది ఇప్పుడు బయట పడుతుంది బేసికల్‌గా. దీని విషయంలో ఇది ఎంతవరకు ఎళ్తదనేది మనకు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల కూటమి విడిపోయే అవకాశాలు ఎక్కువుంటాయి. ఎందుకంటే ఒక్కసారి ఈగో దగ్గరికెళ్ళిపోయిందనుకోండి, అది చాలా దూరం అనేది ఎళ్తుందండి. అదే కాకుండా ఇప్పుడు ఏంది వచ్చేసి పిఠాపురంలో వచ్చేసి ఎక్కడైనా వర్మ అనేది అగ్రెసివ్ అటాక్ అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. దీన్ని పూర్తిగా కూడా తెలుగుదేశం అనేది కంట్రోల్ చేయడం ఆపేసిందండి. ఎందుకంటే నిజంగా తెలుగుదేశం పార్టీ అనేది వర్మ గారికి సపోర్ట్ చేయకపోతే వర్మ గారు ఇంత సీరియస్‌గా ఫైట్ అనేది ఎందుకు చేస్తారండి? ఇంత తెలుగుదేశం కార్యకర్తలు వచ్చేసి డైరెక్ట్‌గా ఎందుకు స్లోగన్స్ అవి ఇవి అనేది చేసే ప్రయత్నం అనేది ఎలా చేస్తారు? తెలుగుదేశం పార్టీ వెనక నుంచి వర్మ గారికి సపోర్ట్ అనేది ఇస్తున్నారండి. ఇప్పుడు వర్మ గారిని ఎక్కడైనా సస్పెండ్ అనేది ఎక్కడైనా చేసినారా? చేయలేదు. ఎందుకు అంటే ఇంటర్నల్ గా సపోర్ట్ అనేది ఇస్తున్నారు. బయటికి మాత్రం మేము యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఇది పవన్ కళ్యాణ్ గారిని గ్రౌండ్ లెవెల్లో తగ్గించే ప్రయత్నం అనేది పూర్తిగా చేస్తున్నారు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని మెల్లగా కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో నేను కొన్ని వీడియోస్ లో కూడా నేను చెప్పాను ఈ విషయం. చాలా మంది కూడా తిట్టారు నన్ను. ఎందుకంటే ఏం తెలియకుండా మాట్లాడుతున్నావు అనేది అని తిట్టారు నన్ను. నేను క్లియర్ గా కూడా చెప్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ అనేది ఒక వాడుకునే ప్రయత్నం అనేది చేస్తున్నది. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా. ఎందుకు అంటే చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది మొన్న ఎన్నికల్లో అనేది గెలిచే ప్రయత్నం అనేది లేకుండే అండి. అది కేసీఆర్ గారు కూడా చెప్పారు, మొన్న ట్వీట్ అనేది చేసినారు. దాని గురించి నేను చెప్తున్నాను. అంటే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వలన ఒక 20% ఓటింగ్ అనేది టర్న్ అయ్యి కూటమికి అనేది టర్న్ అయిందండి. దాని వల్లనే గెలుపు అనేది ఇంత పెద్ద గెలుపు అనేది వచ్చింది. 94% గెలుపు అనేది చిన్న గెలుపు కాదు ఇది. అంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా 94% ఆంధ్రప్రదేశ్లో గెలవడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అంటే ఇది ఎలా అంటే ఇది మొత్తం కూడా ఒక పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కూడా ఈ టర్న్ చేయడంలో ఒక కీలకంగా వివరించారండి. దానివల్లనే ఈ గెలవడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని వీళ్ళు గెలిచి ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీదనే వెనక నుంచి కుట్రలు చేయడం అనేది స్టార్ట్ చేశారు ఈ తెలుగుదేశం. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు ఎలా కుట్ర ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి అంటే బూత్ లెవెల్ కమిటీస్ అనేది పూర్తిగా కూడా వేసుకోవాల్సిన ప్రయత్నం అనేది ఉంది. అంటే దాన్ని క్యాడర్ని పూర్తిగా కూడా డెవలప్ చేసుకోవాలి. మొన్న ఎన్నికల్లో క్యాండిడేట్స్ ని కూడా ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎవరైతే తెలుగుదేశం క్యాండిడేట్లు 2-3 పెట్టుకున్నారు. ఏది జనసేన ఇప్పుడు 21 ఎమ్మెల్యేలో కూడా 2-3 ఎవరైతే జనసేన ఎవరైతే తెలుగుదేశం క్యాండిడేట్స్ అనే వాళ్ళు 2-3 ఉన్నారు. దాన్ని అలాంటి కాకుండా సొంత క్యాండిడేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రయత్నం అనేది పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే వచ్చేసి ఎక్కువ పార్టీ ఏదైతే స్ట్రక్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే పార్టీ స్ట్రక్చర్ అనేది బలంగా ఉంటే ఒక పార్టీతోనే వెళ్ళి బలోపేతం అనేది ఏ థియరీ అనేది ఉండదండి బేసికల్గా ఎక్కడ కూడా. ఎందుకంటే ఇప్పుడు నీ ఫాలోయింగ్ అనేది ఇప్పుడు నీకు ఫెచ్చింగ్ అవ్వాలంటే నీ ఒంటరిగానే వెళ్ళి నువ్వు బలోపేతం చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు అలయన్స్లు ఉన్నప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నీ సొంత క్యాడర్ని బలోపేతం చేయడము, బూత్ కమిటీలు పూర్తి స్థాయిలో వేసుకొని ఒక మానిటరింగ్ అనేది చేసుకుంటేనే అంటే కొత్త నాయకులు అనేది పూర్తిగా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నమ్మకం ఉన్న నాయకులను అనేది ఆయన గ్రౌండ్ లెవెల్లో లీడర్స్ని తయారు చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎవరైతే అనుకూలంగా ఉన్న నాయకులను కాకుండా ఎవరైతే జనసేనకి ప్రాణం ఇచ్చేవాళ్ళు, అంటే జనసేన అంటేనే ఏ పార్టీ ఒకటి జనసేనలోనే ఉండే వాళ్ళని ఒక నాయకులను అనేది గ్రౌండ్ లెవెల్లో తయారు చేసుకోవాల్సిన ప్రయత్నం అనేది పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. అలాగే వచ్చేసి ఒక సిద్ధాంతపరమైన అనేది ఉండాలండి పార్టీకి అనేది. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నాను కాదు, ఎక్కువ శాతము ఈ దీంట్లో వచ్చేసి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతం అనేది పూర్తి స్థాయిలో అనేది లేకపోవడం అనేది కూడా ప్రాబ్లం అనేది వస్తుందండి. అంటే
కొసేపు ఏమో వేరే సిద్ధాంతం అంటాడు, అలాంటి కరెక్ట్ పద్ధతి కాదు. బేసిక్ ఇంకోటి వచ్చేసి బూత్ లెవెల్లో కూడా మెల్లమెల్లగా వేసుకుంటూ ప్రయత్నం అనేది చేయాలి. అంటే ఏవైతే పట్టున్న దగ్గర అయితే ఆల్రెడీ వేసేసారో ఇంకా మిగతా దగ్గర కూడా మొత్తం కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది బూత్ కమిటీల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం ఎక్కువ సింగిల్గా పోయినా కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పోయినా కానీ పూర్తిగా కూడా ఒక 70-80 స్థానాలు అడగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే 30-40 స్థానాలే ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇలానే మనము డెవలప్ చేయకుండా స్ట్రక్చర్ని డెవలప్ చేయకుండా ఉంటే పార్టీ స్ట్రక్చర్ని ప్రాబ్లం అయ్యే అవకాశం అనేది ఉంటుంది. దీని పూర్తి లెవెల్లో కూడా మానిటరింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారు చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకంటూ మన పార్టీని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మనం కూడా సింగిల్గా ఎదగడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. లేకపోతే ఒక లేకపోయింది అనుకోండి, ఇప్పుడు 6% వచ్చిన ఓటు ఇప్పుడు ఈ టర్మ్లో వచ్చేసి 20% దాకా ఓటింగ్ అనేది పెరిగింది పవన్ కళ్యాణ్. దాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కూడా గమనించకుండా 6% ఓటు అట్లా అనుకోకండి. ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా 6% ఓట్లు వచ్చినాయి. ఇది 2019 ఎలక్షన్లో. ఈ టర్మ్లో వచ్చేసి మీకు 20% దాకా ఓట్లు వచ్చినాయి. దాన్ని మొత్తం కూడా కంపేర్ చేసుకుంటే 20% దాకా ఓట్లు వచ్చినాయండి. దాన్ని పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇప్పుడు మంచి నాయకులు కూడా కొంతమంది డబ్బులు పెట్టే వాళ్ళు కూడా వచ్చారు అయితే జనసేనలో. దీన్ని కూడా మొత్తం కూడా కన్సాలిడేట్ చేసుకుంటే ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కిందే సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంబడే నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకుంటే. లైక్ చేయండి, షేర్ చేయండి.